యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. పాపలోక బాధలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియుల లోకంలో స్నేహబంధమైనావు. పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియుల లోకంలో స్నేహబంధమైనావు. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై, హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. అంధకార లోకమందు
నా వెలుగు దీపమై హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనవి. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నీ బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పాఠం 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో అందరితో వాక్యమును బట్టి మాట్లాడి మీరే మహిమ ఘనత పొందమని, వాక్యం మాట్లాడడానికి మీ ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించమని వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తలుడైన పౌలు విశ్వాసం గురించి ఆయన చాలా చోట్ల మాట్లాడాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసమే. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది ఎంత బలంగా వేయాలని ఆశిస్తామో, ఎందుకంటే ఇల్లు గట్టిగా ఉండాలి, పడిపోకూడదని మనం ఆశపడతాం. అలాగే క్రైస్తవ గృహము కట్టబడేటప్పుడు విశ్వాసము అనే పునాది బలంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఆ జీవితం బలంగా ఉండదు, క్రైస్తవ పద్ధతిలో ఉండదు. అందుకనే పౌలు గారు తిరిగి పరిచర్య చేస్తూ అనేక సంఘాలు ఆయన స్థాపించాడు. ఆ సంఘాలు ఆరంభంలో విశ్వాసంగా ఉంటూ వచ్చాయి. కొంతకాలం గడిచేసరికి ఆ విశ్వాసం ఆ సంఘాల్లోంచి వెళ్ళిపోయింది, బలహీనమైపోయారు. అందుచేత ఆయన విశ్వాసం గురించి ఎక్కువగా
మాట్లాడటం జరిగింది. ఈ కొరింథీ సంఘానికి కొరింథీ పట్టణంలో కట్టబడిన సంఘానికి ఆయన ఈ పత్రికలు రాశాడు. 2 పత్రికలు రాయటం జరిగింది. కొరింథీ పట్టణం పెద్దది, సంఘం కూడా పెద్దగా కట్టబడింది. ఆ సంఘములో ధనికులు, మేధావులు, మహాసంపన్నులు కలిగిన సంఘం అది. కనుక వారికి ఏ లోటు లేనందువలన వారు విశ్వాసాన్ని ఎక్కువగా కనబరిచేవారు కాదు. మనుషుల్ని అనుసరించి వాళ్ళ విశ్వాసం ఉండేది. అందుకనే ఆయన ఈ 2వ అధ్యాయంలో ఈ 5వ వచనంలో ఈ విధంగా రాయటం జరిగింది. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అని చెప్పాడు ఆయన. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవటం అంటే మనుషులు చెప్పిన రీతిగా చేయటం. మనుషులు వచ్చి ఏదైనా సలహాలు ఇస్తూ ఉంటారు మనకి. ఆ సలహాలు వినకపోతే వాళ్ళు బాధపడతారేమో అని మొహమాటానికి పోయి, మనలో విశ్వాసం ఉన్నప్పటికీ అలా చేయకూడదని మనకు తెలిసినప్పటికీ ఆ మనుషుల మెప్పును కోరి మనం వాళ్ళు చెప్పిన రీతిగా చేస్తూ ఉంటాం. ఈనాడు ఏ కార్యక్రమం చేసినా వాక్యాన్ని బట్టి చేయట్లేదు, దైవజనులు చెప్పిన రీతిగా చేయట్లేదు, దేవుడు చెప్పిన రీతిగా చేయట్లేదు. ఆ కార్యక్రమంలోకి మనుషులు చెప్పిన పద్ధతులు వచ్చేస్తున్నాయి. అందుకనే గృహం కట్టుకున్నా సమాధానం ఉండట్లేదు, పెళ్లి చేసుకున్నా సమాధానం ఉండట్లేదు, లేకపోతే పిల్లలను కంటున్నా సమాధానం ఉండట్లేదు. కారణం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా వినకపోవటం. దేవుని మందిరానికి వచ్చి మనం చేసే తప్పేటంటే దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా వినం, ఏముందో తెలుసుకోం. కనుక మనుషులు చెప్పినవన్నీ మనం చేస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువారు ఆయన ప్రసంగించే దినాల్లో ఒక విషయం చెప్పాడు. ఆయన మత్తయి రాసిన సువార్త పాఠంలో 15వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఈ సందర్భంలో చదువుదాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. ఎందుకు దూరంగా ఉంది? పెదవులతోనే ఘనపరుస్తున్నాం మనం, హృదయం మాత్రం దూరంగా ఉందంట. ఎందుకు హృదయం దూరంగా ఉందంటే హృదయములో ఉన్నదాన్ని బట్టి మనం చేస్తాం. ఏది చేసినా హృదయము నిశ్చయించుకున్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. మనం వెళ్ళాలని మన హృదయంలో ఉందనుకోండి, బలంగా ఎవరైనా చెప్పినా వినం. ఇంకా ఆ హృదయంలో ఉన్నట్టుగానే వెళ్ళిపోతాం. మన హృదయంలో ఏదైనా తినాలని గట్టిగా ఉందనుకోండి, నమ్మకం, ఎన్ని చెప్పినా వినవింకా నీ హృదయాన్ని బట్టి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ హృదయంలో ఒకటి అనుకుంటావు, దాన్నే పాటిస్తావు. హృదయము దేవునికి దూరంగా ఉండదంటే దేవుని వాక్యానికి దూరంగా ఉంది, అది దాని అర్థం. దేవుని మందిరానికి వచ్చాం, మనం మందిరంలో ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం అనుకుంటున్నాం. మనం మనుషులమైతే ఉన్నాం, కానీ మన హృదయాలు దేవునికి దూరంగానే ఉన్నాయి అని చెప్తుంది వాక్యం.
ఎందుకంటే వాక్యాన్ని పాటించేవారు ఒక్కరు లేరు, వాక్యానుసారంగా జీవించేవారు ఒక్కరు లేరు. అందుకని వాక్యము లేని హృదయాలు, వాక్యాన్ని పాటించిన హృదయాలు దూరంగా ఉన్నట్టే కదా. పెదవులతో గణపరుస్తున్నాం, ఇప్పుడు దాకా పాటలు పాడాం, మనం ప్రార్థన చేసాం, పెదవులతో చేస్తున్నాం అన్నీ, కానీ హృదయం దేవునికి అంటే దేవుని వాక్యానికి దూరంగా ఉంటుంది. అర్థమైందా? నేను వాక్యానుసారంగా ఉంటున్నానండి అని చెప్పే వ్యక్తి ఒక్కరు కూడా సంఘంలో ఉండరు. అన్నింటిలో కూడా నేను వాక్యానుసారంగా ఉంటున్నాను 100%. అందుకనే హృదయం దేవునికి దూరంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఎందుకు దూరం అయిపోతుందంటే కింద మాట చెప్పాడు, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు వచ్చి ఏదోటి చెప్తూ ఉంటారు, మనకి ఏదో పద్ధతి మనకు చెప్తారు. ఇదేటమ్మా పర్లేదు చేయొచ్చు, ఎంతమంది చేయట్లేదు ఆ పద్ధతి, అయ్యో ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం అయ్యి బాబోయ్ అని మాట్లాడుతూ ఉంటారు. మనుషులు వచ్చేస్తారు, రంగంలోకి దిగిపోతారు. మన స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. నీకు అక్కడ తలకోటి చెప్తారు, ఒకదానితో పోదు. ఒకళ్ళు ఒకటి చెప్తారు, ఇంకొక మనిషి ఇంకోటి చెప్తుంది. ఇది చేయకపోతే ఏ మనిషికి ఏమనుకుంటుందో, అది చేయకపోతే ఆ మనిషి ఏమనుకుంటుందని. అందుకని పద్ధతి కాదు, పద్ధతులు అన్నాడు. అందుకని అక్కడ మనుష్యులు, ఒక మనిషి కాదండి, మనుష్యులు కల్పించిన పద్ధతులు, ఒక పద్ధతి కాదు. ఎన్ని పద్ధతులు పెడుతున్నాం మనం, ఎన్ని పద్ధతులు పెడుతున్నాం చూడండి. కనుక విశ్వాసం సరైంది కానప్పుడు అలాగే నడుచుకుంటాం మనం. మనుషుల జ్ఞానం మీద ఆధారపడతాం మనం. మనుషుల జ్ఞానం అంటే మనుషులు వాళ్ళకున్న జ్ఞానం చొప్పున చేసే పద్ధతుల మీద ఆధారపడతాం. అందుకనే కొరింథీ సంఘం కూడా అలాగే ఉండేది, మొహమాటానికి పోయేది, మెప్పుకు పోయేది. మనుషులు చెప్పిన మాటలు విని ఆ సంఘం నడిచేది తప్ప దైవజనుడు పౌలు గారు చెప్పిన వాక్య ప్రకారంగా నడిచేది కాదు. అందుకనే పౌలు గారు ఇక్కడ చక్కటి మాట చెప్పాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అది దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తి మా ఊరికే రాదు మనకి, అది భక్తి ఉన్న వాళ్ళకే ఆ శక్తి వస్తుంది. దేవుని శక్తి ఊరికే రాదు మనకి. దేవుని శక్తి ఎవరికి ఉపయోగపడుద్దంటే దేవుని భక్తి ఉన్న వాళ్ళకే. అందరికీ దేవుని శక్తి ఉపయోగపడదు. కనుక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే దేవుని భక్తి ఉండాలి మనకి, దేవుని భక్తి ఉండాలి. విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉంటుంది, నిజం కాని విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు మనం బంగారాన్ని ఎత్తడి బాగా తోమండి, బంగారంలో మెరిసిపోద్ది. ఇత్తడి పండగలకు తోముతూ ఉంటారు కదా, ఎత్తడి గిన్నెలు బిందులు తలుపుకుని బంగారం రంగు వచ్చేస్తాయి. బంగారం అక్కడ పెట్టినా బంగారంతో సమానంగా ఆనేస్తుంది అది. కానీ ఎత్తడే, బంగారం బంగారమే. అలాగా మన విశ్వాసం ఈరోజు సంఘాల విశ్వాసం ఎలా ఉందంటే ఎత్తడిలా ఉంది. ఎప్పటికప్పుడు తోముకుని తలుక్కుని మెరుస్తూ ఉన్నాం సంఘంలో మనం. నిజమైన విశ్వాసంలాగా నటిస్తున్నాం ఈ రోజున సంఘాల్లో. ఎవ్రీథింగ్, ప్రతి సంఘం కూడా అలాగే ఉంది ఈ రోజున. అర్థమైందా? అందుకని ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ బలహీనతలు ఇవన్నీ మనకి రావటానికి కారణం అదే. ఒకవేళ వచ్చినా తగ్గట్లేదు. కారణం ఏంటంటే ఆ శ్రమల్లోనైనా, శోధనలోనైనా, బలహీనతల్లోనైనా, బాధల్లోనైనా
మరి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావంటే మనం ఆలోచన చేయాలి. కనుక విశ్వాసము దేవుడు ఉన్నాడని నమ్మి భయపడాలి మనం. అందుకని హెబ్రీ పత్రిక 11:6 చెప్తాడు ఆయన, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అసాధ్యం అది. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. విశ్వాసం లేదని ఎలా చెప్పగలమంటే క్రియలను బట్టే, మనం చేసే క్రియలను బట్టే విశ్వాసం లేదని చెప్పగలరు ఎదుటోళ్ళు. ఇక నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. నేను విశ్వాసం గలవాడిని అనుకుంటాను, నీకు నువ్వు విశ్వాసం గలదని అనుకుంటారు మీరు. కానీ మనల్ని చూసేవారికి కనపడుతుంది మనలో విశ్వాసం ఉందో లేదో. మనం అలా అనుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం, సాధ్యం కాదు అది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటాడు ఆయన. అది నమ్మాలి. నమ్మకం దేవుని మీద ఉంచాలి. మనం నమ్మకం దేవుని మాటల మీద ఉంచాలి. దైవజనులు చెప్పిన మాటల మీద మనం నమ్మకం ఉంచాలి. అబ్రహాము సారాలో అలాంటి విశ్వాసం కలిగి జీవించారు వాళ్ళు. వయసు గతించిపోయినా సరే విశ్వాసం పోలేదు వాళ్ళలోంచి. సంవత్సరం వెంబడి సంవత్సరం తరిగిపోతూ ఉన్నాయి. వయసు పెరిగిపోతూ ఉంది. శరీరంలో బలం కూడా ఉడిగిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. కానీ విశ్వాసం చెక్కు చెదరలేదంట. అదండి అంటే వాళ్ళ జీవితం. అందుకనే ఇంత పరిశుద్ధ గ్రంథములో వాళ్ళకున్న ప్రయారిటీ ఇంకెవరికి లేదు. విశ్వాసం, క్రైస్తవుల విశ్వాసం ఆ రీతిగానే ఉండాలి మనకి. దెయ్యాలు కూడా దేవుడని యేసు ప్రభుని నమ్ముతున్నాయి, కానీ దేవుడు చెప్పింది చెయ్యు దెయ్యాలు. రాజకీయవేత్తలు కూడా ఈ రోజున పిలువబడినప్పుడు క్రైస్తవులు రాజకీయ నాయకులను పిలుస్తున్నారు. మీటింగులు పెట్టినప్పుడు క్రిస్మస్లకి వాటికి రాజకీయ నాయకులు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. అక్కడ ఈ గుంపంతా క్రైస్తవ గుంపు కూడుకుంటుంది కదా, 4 మాటలు చెప్పుకుందామని వస్తారు వాళ్ళు. పార్టీ గురించి ఒక మాట మాట్లాడతారు. యేసు ప్రభు కూడా మంచి దేవుడు, గొప్ప దేవుడు అయినా అంటారు తప్ప నిజమైన దేవుడు అనే మాట చెప్పరాళ్ళు. యేసు ప్రభు కూడా మంచి దేవుడు, ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు, ఆయన కూడా మంచి దేవుడే. నాడు క్రైస్తవులు ఎంత మంచిగా ఉన్నారంటే ఆయన వల్ల అంటారు. కానీ నిజమైన దేవుడని రాజకీయ నాయకుడు చెప్పడు అక్కడ. ఆ మాట చెప్పిన తర్వాత రాజకీయంగా కొన్ని మాటలు చెప్పుకొని పోతారు వాళ్ళు. దెయ్యాలు కూడా దేవుణ్ణి దేవుడని చెప్తాయి, నమ్ముతున్నాయి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగు నమ్ముట మంచిది. అది చూసారా, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏంటి ప్రయోజనం? దెయ్యాలు కూడా యేసుప్రభుని దేవుడని చెప్తున్నాయి, కానీ దెయ్యాలు దేవుడు చెప్పింది చెయ్యు, దేవునికి వ్యతిరేకంగా చేస్తాయి. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ దెయ్యాలు కూడా యేసుప్రభు దేవుడని నమ్మి భయపడతాయి, వణుకుతున్నాయి. కానీ దేవుడు చెప్పింది చేయవయ్యి, దేవునికి వ్యతిరేకంగా చేస్తాయి, దేవునికి వ్యతిరేకంగా చేస్తాయి. మరి ఉపయోగం ఏంటి? ఈనాడు క్రైస్తవులు కూడా అంతే కదా.
క్రైస్తవులు కూడా అంతే. ఇక్కడ పౌలు గారు ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడంట ఆయన చేతికి కట్టుకున్న గుడ్డ, నడని కట్టుకున్న నడికట్టు అవి తీసి ఆయన ఎక్కడన్నా పెడితే రోగాలతో ఉన్నవాళ్ళు, తెగుళ్ళతో ఉన్నవాళ్ళు వచ్చి ఆ గుడ్డలు ముట్టుకుంటే బాగైపోయారంట. అంటే పౌలు గారు ఎంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నారు చూడండి. ఆయన చేతి రుమాళ్ళు, ఆయన నడని కట్టుకున్న టవలు, అంటే అది యూదులు నడానికి ఒక కట్టుకుంటారు పూర్తి అంగి వేసుకొని. ఆయన ఎప్పుడైనా వాటిని ఇప్పిగా అక్కడక్కడ పెడితే అవి తగిలి చాలామంది రోగాలు ఉన్న వాళ్ళు బాగుపడేవారట. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుడు విశేషమైన అద్భుతాలు పౌలు ద్వారా చేయించాడు. ఎందుకు చేయించాడు? ఒకప్పుడు విశ్వాసం లేని పౌలు, ఒకప్పుడు నిరీక్షణ లేని పౌలు, ఒకప్పుడు దేవుడంటే భక్తి లేని పౌలు, దేవుని ప్రజలను హింసించిన పౌలు ఎంత డిఫరెంట్గా మారిపోయాడు చూడండి. ఈ రోజున దేవుడు అతన్ని అపోస్తులందరికంటే బలంగా వాడుకుంటున్నాడు. విశేషం అంటే అందరికంటే ఎక్కువ విశేషమైన అద్భుతాలు చేస్తున్నాడంటే చూడండి. పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరికంటే ఎక్కువ, వాళ్ళందరికంటే వెనకాల మారాడు ఇతను. అర్థమైందా? విశేషమైన అద్భుతములను చేయించను. ఎందుకంటే పౌలు అలాంటి విశ్వాసము దేవుని మీద కలిగి ఉన్నాడు. అది చర్చికి ముందొచ్చామా వెనకొచ్చామా అనేది కాదు పాయింట్. మనం ఏం చూసుకుంటామంటే శరీరానుసారంగా శరీరరీతిగా నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఈ సంఘంలో, నాకంటే తోపేవడు, నాకంటే అయ్యగారు నాకంటే ఎవరిని ప్రేమించడం అనుకుంటారు మీరు. నువ్వు ఎప్పుడో వస్తే ఉపయోగం ఏంటి? నీలో విశ్వాసం లేనప్పుడు, మార్పు లేనప్పుడు, క్రియలు లేనప్పుడు ఎప్పుడు వస్తే ఏంటంటున్నాను. నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, దేవుడు వారిని వాడుకుంటాడు. గమనించాలి మనం. అపోస్తులు పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరికంటే వెనక మారాడు అతను. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి అన్నీ చవి చూశారు. వాళ్ళు ప్రభుతో లేడెత్తను. అర్థమైందా? ప్రభు దర్శనం ద్వారా మారాడు ఇతను. ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళందరికంటే అద్భుతంగా విశేషంగా వాడబడుతున్నాడు. అది గమనించండి. సేవ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఆ కాలట గారు ఏం చెప్తాడు, ఆయన ఊరంట రౌడీలా తిరిగేవాడు, పని జొలలా తిరిగేవాడు, ఆయన ఏం చెప్తే ఆవిడ వెళ్తాడు అనుకునేవారు. దేవుడు మార్చుకున్నాడు, ఇక్కడ వాడుకుంటున్నాడు. ఈ రోజున ఎప్పటి నుంచో ఉన్నాం మేము. అన్నిటికంటే ముందున్న సంఘం అది, లూథరన్ కంటే కూడా ఇది జీడిఎం. తర్వాత మన వాళ్ళందరూ ఏకమే ఇక్కడ లూథరన్ కట్టారు, అక్కడికి వెళ్ళటం ఏంటి మనం అని. తర్వాత చాలా సంఘాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో కట్టబడిన సంఘాలని కాదు, ఈ రోజున వెనక వచ్చిన సంఘాన్ని బట్టి ఈ రోజున సువార్త ఈ గ్రామానికి ప్రకటించబడుతుంది. వారానికి 3 సార్లు, బుధవారం, శనివారం, ఆదివారం తెల్లవారుజాముని. ఎప్పుడు వచ్చామనేది కాదండి, మార్పుని బట్టి ఉంటుంది. దేవుని పని చేయాలనే నమ్మకం, దేవునికి వాడబడాలనే విశ్వాసం. విశ్వాసం ఉంటే దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాదు అని ఎంచుకుంటాం మనం. విశ్వాసం ముఖ్యం.
విశ్వాసం అంటే గుడికి రావటం అనుకుంటున్నారు క్రైస్తవులు. విశ్వాసం అంటే బైబిల్ పట్టుకుని తిరగటం అనుకుంటున్నారు. విశ్వాసం అంటే 4 మాటలు నేర్చుకుని ప్రార్థన చేయడం అనుకుంటున్నారు. విశ్వాసం అంటే 4 చరణాలు పాటలు పాడటం అనుకుంటున్నారు ఇక్కడ నిలబడి. ఎప్పుడు అర్థమవుతుందండి విశ్వాసం అంటే? ఎప్పుడు అర్థమవుద్ది నీకు? నీ స్థితులు మారుతున్నాయా? పరిస్థితులు మారుతున్నాయా? నీ కుటుంబం మారుతుందా? నీ కుటుంబం యొక్క నియమాలు మారాయా? మారట్లేదంటే విశ్వాసం లేదని, పాటల విశ్వాసం కాదని, బైబిల్ పట్టుకుని తిరగటం విశ్వాసం కాదని, ఒకే సంఘానికి వచ్చి గంటలు కూర్చొని ప్రార్థన చేయటం విశ్వాసం కాదని. విశ్వాసం అంటే దేవుడు చెప్పింది మనం చేయాలండి. చెప్పింది చేయకుండా నువ్వు దేవుణ్ణి ఎంత ఆశించినా నీకేది రాదు. పౌలు గారు యేసు ప్రభువుకి ఆయన తీర్మానం చేసుకున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఆ నిర్ణయం ఉంటుంది. దేవుడు బ్రతికిస్తాడు, నన్ను పోషిస్తాడు, నాకు కావలసిన సహాయం చేస్తాడు, నాకు కావలసిన పని ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు, నా ఇబ్బందులు అప్పులన్నీ తీరుస్తాడు, నేను ఆయన కోసం బతుకుతాను, ఒకవేళ తీర్చకపోతే అలా చచ్చిపోతాను, నేను చంపేస్తాడని ఒక తీర్మానానికి రావటమే విశ్వాసం. అది దేవుణ్ణి అమూల్యంగా ఎంచుకుంటాం విశ్వాసం ఉంటే. అర్థమైందా? విశ్వసించిన వానికి దేవుడు అమూల్యమైన వాడు అని ఉంటుంది బైబిల్లో. అర్థమైందా? ఏది అమూల్యమైంది కాదు నీకు. నీ పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ చుట్టాలు కాదు, నీ స్నేహితులు కాదు, ఈ లోకం కాదు, లోకంలో ఉన్నవి ఏవీ కాదు. అలా విశ్వసించాడు కాబట్టి అబ్రహాముని తన కుమారుణ్ణి బలిగా ఇమ్మంటే అబ్రహాం అనుకున్నాడు, నా దేవుడి కంటే నా కొడుకు నాకు ఎక్కువ కాదు, నా దేవుడే నాకు అమూల్యమైన వాడు, నా కొడుకు కాదనుకున్నాడు. అది విశ్వాసం అంటే. అదండి. మనమేమనుకుంటున్నాం ఈ రోజున? దేవుని ప్రార్థన అంటే నీకు అమూల్యమైంది కాదు, వస్తే వస్తావు, మానేస్తావు. నీకు ఏదో వీలు కుదిరితే రావటం, వీలు లేకపోతే మానేయటం. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవని చెప్తున్నాడు ఆయన. ప్రతిదానికి చిన్న వంక పెట్టుకొని మానేయటం విశ్వాసం ఎలా అవుతుందండి? ఎలా అవుతుందండి విశ్వాసం? అది విశ్వాసం కాదు కదా. దేవుడు నీకు అమూల్యమైన వ్యక్తిగా లేడు కదా. ఆదివారం ఆరాధన మానేసి పనికి పోయే వాళ్ళు ఎంతమంది లేరు? విశ్వాసం లేదు, విశ్వసించట్లేదు వీళ్ళు. గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను ఎక్కడ ఉంటుంది అది, నాకు 2వ అధ్యాయం ఎక్కడ మరి విశ్వసించిన వాడు అని ఉంటుంది. కనుక విశ్వాసం ఉంచాలి మనం. విశ్వసించుచున్న మీకు ఎంతది? 2:7 గుర్తుపెట్టుకోండి. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. గుర్తుపెట్టుకోండి. విశ్వసింపని వారికైతే అంతే, విశ్వసింపని వారైతే. అర్థమైందా? విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన కంటే దేన్ని కూడా మీరు ఎక్కువగా భావించరు. ఈ రోజున దాన్ని బట్టి విశ్వాసము కలిగి ఉన్నామా, విశ్వాసం లేకుండా ఉన్నామా అనేది అర్థం చేసుకోవాలి మనం వాక్యం ఉన్నప్పుడు. అర్థమైందా? విశ్వాసం. పౌలు గారిని ఎలా వాడుకుంటున్నాడు ఆయన? ఎందుకు అందరికంటే విశేషంగా వాడుకుంటున్నాడు? ఆయన విశ్వసించాడు.
ఎస్, యేసే నిజమైన దేవుడు. ముందు దేవుడు కాదన్నాడు. దేవుడని చెప్పిన వాళ్ళని నరికేశాడు, చంపేశాడు. దేవుడిగా ఆరాధించే వాళ్ళని ముక్కలుగా నరికేశాడు. దేవుడు దర్శించిన తర్వాత నేనే యేసునని చెప్పాడు. నీ కంటి చూపు వస్తుంది, పతల దైవజన్ దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తాడు నీకని చెప్పాడు. ఆ యేసు చెప్పినట్లుగానే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతనికి చూపు వచ్చింది. అప్పుడు నమ్మాడు, యేసే నిజమైన దేవుడు. యేసు కొరకు నేను బ్రతకాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం కొరకు బతికాను, లోకం కొరకు బతికాను. నా యేసు కొరకు నేను బ్రతుకుతాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అదండి. అలా అందుకనే పౌల్ని అపోస్తులందరికంటే విశేషంగా వాడుకున్నాడు ఆయన. చదవండి, అపోస్తుల కార్యాలు 19:11. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వానిని విడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. బా, ఏం మాట అండి, నా ఒళ్ళు జలదరించిందండి. ఆయన చేతికి కట్టుకున్న కట్లు గుడ్డముక్కలు, నడని కట్టుకున్న నడికట్టు, అవి ఆయన విప్పదీసి అక్కడ పెట్టినప్పుడు అవి ఎవరికి తగిలితే వాళ్ళకి ఎలాంటి రోగమైనా సరే విడిచిపోయిందంటండి. దయ్యములు కూడా వదిలిపోయెను. గమనించండి ఆ విషయాన్ని. కొంతమంది తెలుసుకున్నారండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కొంతమంది మాంత్రికులని, దేశ సంచారులు, కొంతమంది సాధువులు, మాంత్రికులు అందరూ కలిపి ఇదేదో యేసు మాట చెప్తుంటే ఇవన్నీ వదిలిపోతున్నాయి. ఈయన పని పౌలు గారిని చూసి వీళ్ళు కూడా అలాగ యేసు మాట చెప్పి ఉచ్చరించి ప్రార్థించటం చేయటం మొదలుపెట్టారంట, వదిలిపోతాయని. గమనించండి, పూనుకొనిరి. యూదుడైన స్కేవాయను ఒక ప్రధాని యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. గుర్తుపెట్టుకోండి, ప్రధాన యాజకుడికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కూడా అలాగే చేస్తున్నారంట, యేసు నామమున ప్రార్థన చేస్తున్నారట. అందుకు ఆ దయ్యము, వినండి ఈ మాట, ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడిగింది. వీళ్ళలో యేసుని నమ్మకుండా, విశ్వాసంగా ఉండకుండా, భక్తిగా ఉండకుండా యేసు పేరు ఉచ్చరించి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయని మొదలు పెట్టేస్తారు వీళ్ళు. నాడు చాలామంది కూడా అలాగే చేస్తున్నారు. ప్రార్థనలో దైవశక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, విధేయత లేకుండా, తగ్గింపు లేకుండా, దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండా ఈనాడు చాలామంది అలాగే ప్రార్థన చేస్తున్నారు యేసు పేరిట. వీళ్ళు అలాగే చేస్తున్నారు. గమనించండి, అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా దైవ సేవకుడిని కూడా నేను ఎరుగుదును కానీ మీరెవరు అని అడిగింది వాళ్ళని. దయ్యం మీరెవరు అని అడిగింది. గమనించండి, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. చూడండి, ఆ దెయ్యం రివర్స్ అయింది, వీళ్ళ మీదకి వచ్చింది. ఎవడికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం ఆ అతనిలోంచి బయటకు వచ్చి ఈ ప్రార్థన చేసే వీళ్ళ మీదకి వచ్చింది. 2 లొంగ తీసుకుని ఎగిరి దన్నిందంట. అర్థమైందా? గమనించండి, గడిపలంకలో మేము ఒక ఆవిడికి దెయ్యం పట్టుకుంది, లూదరాన్ని. గుళ్ళోనే పట్టుకుంది, ప్రార్థనలోనే, లూదరన్ చర్చిలోనే పట్టుకుంది.
పట్టుకుంటే ఆవిడని బయటికి తీసుకొచ్చి గుళ్ళోంచి మెట్ల మీద కూర్చోబెట్టి ఆ పాస్టరమ్మ గారు ప్రార్థన చేస్తున్నారట. అక్కడ పాస్టర్ గారు లోపల వాక్యం చెప్తున్నాడు. ఆ దెయ్యం ఆ పాస్టర్ మీద తిరగబడి కలబడిపోయిందంట. దైవశక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా ఏదో సంఘాలను నడిపించడం కాదు ఈ రోజున. చేత ఎందుకు నేను చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రార్థన చేయకండి అని. ఎందుకంటే ఏ మనిషిలో ఏ దెయ్యం ఉంటుందో, ఏ చీకటి ఉంటుందో తెలియదు. నువ్వు ఒకరికి ప్రార్థన చేయాలంటే నీవు దేవుని శక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నీకు వాక్యానుసారమైన జీవితం ఉంటే నీకు భయపడుతుంది, దెయ్యమైనా తెగులైన ఏదైనా. దెయ్యాలండి, దెయ్యాలు దేవుడని చెప్తున్నాయి, దేవునికి భయపడుతున్నాయి, దైవజనులకు భయపడుతున్నాయి, వాక్యరీతిగా ఉన్న దైవజనులకి. నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును. దెయ్యం మాట్లాడుతుంది. మీరెవరు? 7 చేస్తున్నారు ఇక్కడ ప్రార్థన. 7 ఒక ప్రధాన యాజకుని కుమారులు. గుర్తుపెట్టుకోండి. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అండి. పౌలు రూఢి అయిన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన ఘనమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసం ఈనాడు తెలియట్లేదు. ఎత్తడి లాంటి విశ్వాసం కలిగి పబ్బం గడిపేస్తున్నాం ఈ రోజున మనం. సంఘాలు విశ్వాసం ఉండాలండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను. విశ్వాసం ఉంటే దైవజనులు చెప్పినట్టుగా చేస్తావు. నువ్వు పెళ్ళైనా, ఇల్లు కట్టడమైనా, ఇంటి ఓపెనింగ్ అయినా, నీకు దేవుడు గర్భఫలం ఇచ్చినా, ఏ ఫలం ఇచ్చినా అయ్యగారు ఏం చేయమంటారని అడుగు. విశ్వాసం ఎలా ఉందంటే ఈ రోజున మనుషులు కల్పించిన పద్ధతుల మీద ఆధారపడి భక్తి చేస్తాం. ఈ రోజున ఎలా పైకి వస్తాం, మనం ఎలా బాగుపడతాం, మన కుటుంబాల్లో మన పిల్లలు ఎలా మారుతారు, మార్పు వస్తుందండి. తండ్రివైన నువ్వు ఏళ్ళు గడిచాయి కానీ భక్తి తెలియట్లేదు, నీకు విశ్వాసం తెలియట్లేదు. ఏళ్ళ నుండి వస్తున్నావు గుడికి, చర్చికి. నీ బిడ్డను ఎలా మార్చుకోవాలో, నీ భర్తను ఎలా మార్చుకోవాలో, భార్యను ఎలా మార్చుకోవాలో, నడిపించుకోవాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తండ్రికి అర్థం కావట్లేదు. కుటుంబ సంసారం ఎలా చేయాలో భార్యకి అర్థం కావట్లేదు. ప్రార్థనకి ఎలా రావాలి, ఎప్పుడు రావాలో అర్థం కావట్లేదు. అంటే ఇంక విశ్వాసం ఏంటండి? విశ్వాసం ఏంటండి అది? దేవుడు అమూల్యంగా కనపట్లేదు కదా నీకు. దేవుడు నీకు విలువైన వాడికి కనపట్లేదు. ఎందుకంటే విశ్వసించట్లేదండి. డేకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు గంట ముందులో ఉండాలి. గంట 8 గంటలకు అక్కడ ఉపవాస ప్రార్థన. 6 వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 2 గంటలు కూర్చొని మంచిగా మాట్లాడు. విశ్వసించాలండి. ఇంత చదివాం కదా, పేతురు రాసిన పత్రిక 1 పత్రిక 2 వచ్చింది. విశ్వసించు వాడికి, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన ముఖ్యం, దేవుడే ముఖ్యం. అండి. దానియేలు ఏంటి, నువ్వు గదులు తలుపేసుకుని ప్రార్థన చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నావు దేవుడితో. అలా మాట్లాడుకోని చెప్పాను కదా. దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేయటం కొంతమంది వచ్చి నాకు చెప్పారు.
నువ్వు నిర్ణయం మార్చుకుంటావు, మార్చుకోవాలి. ఇక నుంచి నేను మాట్లాడినని చెప్పు, ఏదైనా నాతో చెప్పు రాజుగారితో అని అన్నాడు. దానియేలు ఏమన్నాడు? దానియేలు ఏమన్నాడు? రాజా, నీ శాసనం, నీ నిబంధన, నీ మాటలు నాకు స్థిరమైనవి కావు. అర్థమైందా? నా దేవుడే నాకు ముఖ్యం. నా దేవుడితో నేను మాట్లాడకుండా ఉండలేను. నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. దీని గురించి నీకు నేను జవాబు చెప్పవలసిన పని లేదు. ఈ రాజు దానియేలు మీద ప్రేమతో కాలయాపన చేస్తుంటే ఆ మంత్రులు, అధికారులు వచ్చి, రాజా మీరు ఎందుకలా బతుకులాడుతున్నారు, మీరు కాలయాపన చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది దానియేలు అంటే ప్రేమ. ఈ రోజుకి దానియేలు విడిపించాలని చూస్తున్నాడు. మేమందరం సాక్ష్యం మేము చెప్తున్నాం కదా, ఇంకా నువ్వు నానుకుతున్నావేంటి బేరం, దానియేలు బతిమాలుతున్నావేంటి, ఏసే గుహ అన్నదంటే. రాజు దానియేలుని సింహాల లోపల పడేశాడు. నా దేవుడు నాకు ముఖ్యమన్నాడు అంతే దానియేలు. నా దేవుడు నాకు ముఖ్యం. చావడానికైనా సిద్ధమయ్యాడు. ఒకసారి ఆలోచన చేయండి. సింహాల బోన్లు వేయటువంటి అసమస్య విషయం కాదండి. కొన్ని సింహాలు ఉన్నాయి గుహలో. ఆ గుహలో దానియేలు పడితే సింహాలన్నీ కలిపి అంత మొక్క పీకులు తినేస్తే దానియేలు. ఎంత భయంకరంగా ఉంటుంది ఆ మరణం, ఆ చావు చూడండి. అలాంటి దానికి దానియేలు భయపడలేదు. కారణం ఏంటి? కారణం ఏంటండి? దేవుడు దానియేలుకి అమూల్యమైన వాడిగా ఉన్నాడు. దానియేలుకి దేవుడు అమూల్యమైన వాడు. రాజు కాదు, రాజు ఇచ్చిన ఉద్యోగం కాదు. గమనించండి దేవుని బిడ్డ, గమనించండి. దానియేలు గురించి పితరులు చెప్పారు చాలా మంది వచ్చి. 13వ అధ్యాయం. చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షింపవాలని తన మనస్సులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను. ఆ మనుష్యులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము తీర్మానము గాని ఎవడను దృఢపరచనేరడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమను తెలుసుకొనవలెనని చెప్పారు. రాజు దానియేలును విడిపించేయడానికి ప్రయత్నం చేస్తారని అర్థమైపోయి వాళ్ళందరూ కూడా రాజు మీద తిరిగారు. అంతటా రాజు ఆజ్ఞగా బంటూరు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడవేస్తుంది. మనకు తెలిసిందే, ఎన్నోసార్లు విన్నాం. ఎందుకు దానియేలు సింహాల గుహలో పడడానికి ఇష్టపడ్డాడు? నేను ప్రార్థన చేయను రాజా, మానేస్తానులే అని అంటే సరిపోయింది. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఉండలేని యవనస్తుడు దానియేలు. 6:10 మనం జరిగితే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ని స్తుతించుచు వచ్చాడు. ప్రార్థన చేయటం మానని చెప్పాడు రాజుకి. నీ శాసనం కానీ నీ పద్ధతి కానీ నేను పాటించను. నా దేవుడు నాకు ముఖ్యం, నా దేవుడు నాకు అమూల్యమైన వాడు. నీ సిద్ధాంతం కాదు, నీ పద్ధతి కాదు, నీ శాసనం కాదని చెప్పాడు. ఎందుకంటే దానియేలు దేవుని కోసం బ్రతికే యవనస్తుడు.
విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అంటున్నాడు పేతురు గారు. అలాగే బతికారు పేతురు గారు, యోహాను గారు, యాకోబు, శిష్యులందరూ దేవుని కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుడు కాదని బతకదామని అనుకోలేదు. మనుషులు మెప్పు కొరకు వాళ్ళు బోధించలేదు, దేవుని మెప్పు కొరకు బోధించారు. ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసం నుంచి బతికింది. ఉదయకాలం వాక్యం వింటున్నా మనకి దేవుడు మనకి అమూల్యమైన వాడు. విశ్వాసము ఒకేలా కనపడుతుంది. విశ్వాసం ఉన్నా లేకపోయినా ఒకేలా కనపడతాం మనం, కానీ క్రియల్లో తేడా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు. గమనించండి దేవుని వాక్యాన్ని. నీ విశ్వాసం ఇత్తడిని పోలి ఉందా, బంగారాన్ని పోలి ఉందా? బంగారానికి ఉన్న విలువ ఎక్కడ, ఇత్తడికున్న విలువ ఎక్కడ? కనుక ఈ రోజున మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయటం కుదరదండి. మారిన వాళ్ళు దేవునికి కావాలి. విశ్వాసం ఉంచాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే శిక్ష పొందుతావు. ఒకవేళ భూమి మీద నీకు బాగానే గడవచ్చు నీ దినాలు, చనిపోయిన తర్వాత నిత్య శిక్ష పొందుతావు నువ్వు. గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి మనం. విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుద్ది? యోహాను రాసిన సువార్త 8:24 చదవండి. యోహాను రాసిన సువార్త 8:24 కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. అది విశ్వసించకపోతే, విశ్వాసం ఉంచకపోతే పాపములోనే ఉండి పాపముతోనే బ్రతికి చనిపోతాం. పాపంతో చనిపోతే పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అనగా రెండవ మరణం అగ్నిగుండం, నిత్య నరకాగ్ని. గుర్తుపెట్టుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. పాపములోనే ఉండి చనిపోతాం విశ్వసించకపోతే, దేవుని మాట ప్రకారంగా ఉండకపోతే. దేవుని మాట ప్రకారంగా ఉండాలని అనుకుంటే పాపం విడిచిపెట్టుకుని మారు మనసు పొందుతాం. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. యోహాను రాసిన సువార్త అదే 8:51 ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఎన్నడూ మరణము పొందడంటే భూ సంబంధమైన మరణం కాదు. బైబిల్లో మరణం అనగా రెండవ మరణమైన అగ్నిగుండం, నరకం. గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వింటే నరకానికి వెళ్ళే పని ఉండదు, మనకి తీర్పే ఉండదు. ఈ భూమి మీద మనం దేవుని మాట విని బతకాలి. గమనించండి, 47 ఒక మాట చెప్తాడు అక్కడ. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. చెప్పేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన హృదయం ఆయనకు తెలుసు. దేవుని మాట ప్రకారంగా మన హృదయం నడుస్తుందా, లోకానుసారంగా నడుస్తుందో. అందుకనే చెప్తున్నాడు ఆయన, మీరు నా మాట వినరని చెప్తున్నాడు. దేవుని సంబంధి అయితే దేవుని మాటలు వింటారు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు నా మాట వినరని చెప్పాను. ఇంత స్పష్టంగా చెప్తున్నాడండి ఆయన. ఆనాడు ముఖం మీద చెప్పాడు అక్కడ ప్రజలకి, ఈనాడు వాక్యం ద్వారా చెప్తున్నాడు ప్రజలకి.
దేవుని మాట వింటున్నామా లేదా, మాట ప్రకారం నడుస్తున్నామా లేదా, మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటే మంచిది. రాబో కాలములో ప్రతి విధమైన కీడు నుండి తప్పించబడతాం. లేకపోతే ఏ కీడు ఏ విధంగా మనల్ని ముంచేస్తుందో మనకు తెలియదు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యమును బట్టి వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆత్మీయంగా బలపరిచి శారీరకమైన రుగ్మతల నుంచి విడిపించి తప్పించి కాపాడమని, వాక్యమును నూరంతలుగా వారి హృదయాల్లో ఫలింప చేయమని వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.